దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రములు. మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా వందనాలు. మరి మనము బైబిల్లో చూసినట్లయితే రెండు రకాలైనటువంటి స్త్రీలు ఉన్నారు. మనం ఇప్పుడు స్త్రీలమై ఉన్నాం కాబట్టి స్త్రీల గురించి చెప్పాలి. అసలు స్త్రీలు ఏ విధమైనటువంటి బిడ్డలను ఏ విధంగా కన్నారు, ఏ విధంగా పెంచారు, ఏ విధంగా అసలు స్త్రీలైన మనం ఏ విధంగా జీవించాలి అనేది, ఏ విధంగా ఎవరిని కనాలి, వారిని ఎవరి కొరకు పెంచాలి అనేది మనం చూసినట్లయితే మనము ఫస్ట్గా హెబ్రీ స్త్రీలను చూస్తాము. మరి నిర్గమకాండము 1 అధ్యాయము 19వ వచనము 2వ లైన్లో నుంచి చూసినట్లయితే, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. దేవునికి స్తోత్రం. చూడండి, వారు ఎటువంటి వారు? చురుకైన వారు. చురుకైన వారు అని అంటే మరి ఏ పనైనా సులభముగా చేయగలటువంటి శక్తి. అంటే వారికి చురుకుతనం ఎందుకు ఉంటుంది? ఒక స్త్రీ కానీ ఒక వ్యక్తికి చురుకుతనం ఎందుకు ఉంటుంది అంటే ఆసక్తిని బట్టి వారికి చురుకుతనం వస్తుంది. ఆ నిర్లక్ష్యం ఎవరికైతే ఉంటుందో వారిలో చురుకుతనం అనేది అస్సలు ఉండదు. ఒక పని చేయాలనేటటువంటి ఆసక్తి ఉన్న వారిలో మాత్రమే చురుకుతనం అనేది ఉంటుంది. ఆ విధంగా మనము హెబ్రీ స్త్రీల వలె ఒక చురుకుతనము, ఒక పని చేయాలంటే మన లోపల ఆసక్తి అనేది కావలసి ఉంటుంది. అయితే వీరు ఏంటిది అని అంటే మనం ఇందులో ఒక హెబ్రీ స్త్రీని చూద్దాం. ఆమె జొకబేద్. ఆమె పేరేంటిది? జొకబేద్. తెలుగులోనేమో యోకేబేదు. ఈమె ఒక కుమారుని కన్నది. దేవునికి స్తోత్రం. అసలు ఈమె ఎవరు అనేది చూస్తే నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుంచి 4 వరకు మనం చూస్తే, లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహము చేసుకునేది. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచింది. తరువాత ఆమె దాచలేక వాని కొరకు ఒక జబ్బు పెట్టె తీసుకొని దానికి జిగట మన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవానిని పెట్టి ఏటి ఒడ్డున జమ్ములో దానిని ఉంచగా వానికేమి సంభవించునో తెలుసుకొనుటకు 4వ వచనం, వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. చూడండి, అయితే ఇక్కడ ఎందుకు ఈమె ఆ బాబుని, ఆ సుందరుడైన ఆ కుమారుని కన్నది? ఎందుకంటే కన్నది, కానీ ఎందుకు దాచాల్సి వచ్చింది అని అంటే, హేరోదు రాజు ఆ సమయంలో యేసుక్రీస్తు వారు జన్మించి అక్కడ వారిని ఏంటిది చంపేయాలి, అంటే మొదటి శిశువులందరినీ చంపేయాలి అనేటటువంటి ఉద్దేశంతో అక్కడ ఏం జరిగింది అని అంటే ఆ బాబుని దాచి వేసింది, జమ్ము పెట్టెలో దాచి. అయితే ఈ హెబ్రీ స్త్రీ కాబట్టి, ఈమె చురుకైన కాబట్టి, సరే నేను వీడిని దాచలేను, వీడు ఏడుస్తున్నాడు, ఇన్ని రోజులంటే దాచిన పోనీలే అని వదిలేసిందా? ఆమెలో ఆసక్తి ఏంటిదనంటే నా బిడ్డ బ్రతికాలి అనే ఆసక్తి. ఆమెలో ఒక ఆసక్తి ఏముంది? మనం కేవలం బిడ్డలను కనేస్తే సరిపోదు, మనలో ఒక ఆసక్తి ఉండాలి. ఆ బిడ్డ ఏ విధ చేతనైనను బ్రతకాలి. ఏ విధం చేతనైనా ఏం కావాలి? బ్రతకాలి. ఈ బిడ్డను బ్రతికించుకోవటానికి ఆమె ఏం చేసింది? జమ్ము పెట్టెను చేసి కీలును పూసింది. ఇది ఆమె శారీరకంగా చేసింది ఆయనని కాపాడుకుంటానికి. అయితే ఈ కీలు ఎందుకు పూసింది అంటే, ఆ నీళ్లలో వదిలినప్పుడు, ఆ నదిలో వదిలినప్పుడు ఆ నీళ్లు అందులోకి వచ్చి మునిగిపోకుండా కాపాడటానికి ఆ విధంగా పూసింది. అయితే మనం కూడా ఆత్మీయంగా చూస్తే మన బిడ్డలని మనము కంటున్నాం, కానీ వారిని మనము ఆత్మీయంగా కంటున్నామా లేదా అనేది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అంటే ఈ కీలు ఏంటిది అంటే వాక్యం అనే కీలు పూసింది.
వాక్యము అనంటే ఏంటిది అనంటే ఈ నీరు, ఈ మొత్తం ప్రపంచము, ఈ మొత్తం ప్రపంచం ఏంటంటే సముద్రం. ఇది శోధనలతో కూడినటువంటి ఈ భూలోకం. ఈ లోకములో, ఈ సముద్రం అనే ఈ లోకములో ఆ అవి ఏవైతే శోధనలు ఉందో, అంటే మరణానికి సంబంధించిన, ఇప్పుడు అవ్వని మరణింపచేసింది సర్పం. అది వచ్చి ఏం చేసింది? ఆజ్ఞాతిక్రమము చేత మరణింపచేసింది కదా. అట్లాగో మన బిడ్డలను కూడా ఈ లోకమనే నీరు, అంటే ఈ లోకము మన బిడ్డల్లోనికి వచ్చి ఆత్మీయంగా చంపివేయకుండా ఏం చేయాలి అనంటే, మనము మన బిడ్డలను వాక్యముతో చిన్ననాటి నుండే వాడికి పిల్లలకి వాక్యం చెప్పేవాడు అందులో నుంచి తొలగిపోడు. పెద్దవాడైనాక వాడు తొలగిపోడు. అందుకనే ఆమె ఏం చేసింది? వాక్యం అనే కీలుని పూసింది. ఆ నీరు ఈ పెట్టలోకి రాలేదు. అట్లాగే మరి ఆ విధంగా మరి మంచి పద్ధతిలో ఒక దాంట్లో ఆ బిడ్డని కాపాడుకుంది. మరి ఆయన ఎవరికన్నా అంటే ఈ దేవునికి పనికొచ్చిన వాడైనాడా లేదా? ఆయన దేవునికి పనికొచ్చినాడైనాడా లేదా? ఈ స్త్రీ ఎవరిని దేవుని కొరకు అంటే ఈమె మోషేని కన్నది. ఆ చిన్న బాలుడు ఎవరు? మోషేని కన్నది. మరి దేవునికి బాబు ఏ విధంగా ఈమె కాపాడినందుకు ఏ విధంగా ఉపయోగపడ్డాడు, దేవునికి ఏ విధంగా తోడ్పడ్డాడు అని అంటే, ఈయన దర్శనం కలిగినవాడు. ఈ దర్శనము మోషే దేవుని దర్శనము కలిగినవాడు. దేవునికి పనికి వాడుకొనుటకు ఈయన సమర్పించుకున్నవాడు. ఆ విధంగా ఏంటిదనంటే నిర్గమకాండము 3:2లో మోషే దర్శనము సమర్పణ కలిగిన వ్యక్తి కాబట్టి, ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొని దానిని చూచుటకు అతడు ఆ తట్టును వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అని, అంటే ఆయన సమర్పించుకున్నాడు. ఒక దర్శనము చూచినాడు. ఆ దర్శనమును చూచి వింతగా కనబడుతుందని అటు వెళ్ళినప్పుడు దేవుడు ఆ బిడ్డను దర్శించినాడు. అంటే మన బిడ్డలను దేవుడు దర్శిస్తున్నాడా? అటువంటి బిడ్డలుగా మనము మన బిడ్డలను పెంచుతున్నామా? దేవుని దర్శనము చూసే బిడ్డలుగా మన బిడ్డలను పెంచుతున్నామా? అటువంటి స్థితిలో మన బిడ్డలు ఉన్నారా? మరి ఈయన ఎందుకు పనికి వచ్చినాడో చూద్దాం. దేవుడు మోషేకు అప్పగించిన పని ఏంటిదో చూద్దాం. నిర్గమకాండము 3:9లో ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. ఎందుకు ఈయనను దేవుడు పిలిచాడు అంటే, ఒక పని నిమిత్తం. ఏ పని అనంటే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు చేతిలో బానిస బ్రతుకుతున్నాడు. వారు మొర దేవుడు సన్నిధికి చేరింది. అప్పుడు దేవుడు చూస్తున్నాడు కదా, వీరిని నమ్మకంగా నడిపించేవారు ఎవరు అని అంటే, మోషే కనబడుతున్నాడు. దేవునికి నమ్మకంగా నడిపించే ఇల్లంతటిలో ఆయన నమ్మకస్తుడు కాబట్టి ఆయనని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రతి పనికి దేవుడు ఒక్కొక్కరిని ఎన్నుకుంటాడు. ఒక శరీరంలో ఒక్కొక్క అవయవము దాని పని అది చేస్తుంది కాబట్టి ప్రతి అవయవము శరీరంలో ఇంపార్టెంట్. అదే విధంగా సంఘము కూడా శరీరం లాంటిది. ప్రతి అవయవము, ప్రతి ఒక్కరు కూడా దేవునికి అవసరం. ఏ చిన్న పని అయినా అది దేవునికి పనే. కానీ వీరు చిన్న, వీరు పెద్ద, వీరు గొప్ప, వీరు పేద అనేటటువంటి తారతమ్యం ఏమీ లేదు. ఒక్క చిటికెనేలు లేకపోతే మనము ఏమవుతాము? అంగలోపం లాగానే కనబడతాం. కాబట్టి ఈ చిటికెన వేలు
ఎంత అంటే మన శిరస్సుకి ఎంత విలువ ఉందో ఈ చిటికెన ఏలుకు కింద పాదానికి కూడా అంతే విలువ. కాబట్టి సంఘంలో ప్రతి ఒక్కరు సమానమే. అందుకు దేవుడు ఏంటంటే మోషేను ఈ విధంగా ఎన్నుకున్నాడు. ఏంటిదనంటే ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి బయటకి తీసుకొని వచ్చేటటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఆయనను ఎన్నుకున్నాడు. మరి మన బిడ్డలను మనం ఏ విధంగా పెంచుతున్నాం? మరి మోషే తల్లి ఆ విధంగా ఆ బిడ్డకు మంచి పాలతో పాలిచ్చేటప్పుడు అవన్నీ కూడా చెప్పి వారిని పెంచింది, ఆయనను పెంచింది. ఆయన మోషే దేవునికి పనికి వచ్చేవాడిగా, దేవుని పని చేయటానికి పనికి వచ్చేటట్టు తన బిడ్డని పెంచింది. దేవునికి స్తోత్రం. ఆ విధంగా పెంచింది. ఆ విధంగా మరి మన బిడ్డలను మనం పెంచుతున్నామా అని. రెండవది హన్నా. ఈ హన్నా ఏంటిదంటే నిబంధన సమర్పణ కలిగిన స్త్రీ, ఒక ఆసక్తి. ఈ హన్నాకి గర్భం లేదు, కానీ ఆమె లోపల ఒక ఆసక్తి ఆమెని పిండేస్తుంది. ఏమని? నేను కనాలి. ఆమె లోపల ఒక ఆసక్తి ఏంటిది? ఏమని ఆసక్తి ఉంది ఆమెకి? బిడ్డని కనాలి, ఆ బిడ్డని దేవునికి ఇవ్వాలి. ఎంత గొప్ప ఆసక్తి అంటే ఆ బిడ్డ దేవుని పని చేయాలి. అటువంటి ఆసక్తి, అటువంటి స్త్రీలుగా మనం ఉన్నామా? ఆసక్తి కలిగిన స్త్రీలుగా అంటే దేవుని పని కొరకు మనము కనే వారిగా, అంటే ఇది ఆత్మీయంగా తీసుకుంటే ఎంతో కన్నీరు కార్చి నాకు నీవు బిడ్డనిస్తే నేను నీకు నీ ఆలయంలో ఈయనను సమర్పిస్తా, నీ పని కొరకు నీ దీపము ముట్టించువాడిగా నీ ఆలయంలో నేను ఉంచుతా అన్నాను. మరి ఆమె ఎంత కన్నీరు గార్చింది, అన్న ఎంత కన్నీరు గార్చింది ఆ బిడ్డను కట్టడానికి. మరి మనము కూడా ఆత్మీయంగా అనేక ఆత్మలను కనేవారిగా ఉన్నాము. అటువంటి ఆసక్తి, అటువంటి కన్నీరు మనకు ఉందా? స్త్రీలముగా అటువంటి ఆసక్తి ఉందా మనకి? అటువంటి ఆసక్తి కలిగిన వారమై మనము ఉండాలి. ఏంటిది అని అంటే మనము బిడ్డలని కనాలి. అంటే ఈ విధంగా శారీరకమైన బిడ్డ ఉండాలి, ఆత్మీయమైన బిడ్డలను కనాలి. ఈ విధమైనటువంటి ఆసక్తి కలిగి ఉండాలి. దేని కొరకు కనాలి? ఎవరి కొరకు కనాలి? దేవుని కొరకు. ఈ స్త్రీలు చూడండి, ఎవరి కొరకు కన్నారు? దేవుని పని కొరకు. దేవుని పని భూలోకంలో జరగాలి అని అంటే వారిని మనము కనాలి. ఆ విధమైన సమర్పణ జీవితము మనకి కావాలా. మొదటి సమయంలో 1:11 సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరము కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవానగు నీకు అప్పగిత్తునని మ్రొక్కుబడి చేసుకునేను. ఇటువంటి మ్రొక్కుబడి మనం చేసుకుంటున్నామా? మనకి ఎప్పుడు చూసినా మన బిడ్డలు పెద్ద డాక్టర్స్ కావాలా, ఇంజనీర్స్ కావాలా, మరి ఈ విధంగా కావాలా, అట్లా కావాలా, గొప్పవారు కావాలా, ఈ లోకంలో అనేకమైనటువంటి ఆస్తులను సంపాదించాలా అది అని మనకుంటుంది. అది ఉండడం తప్పు కాదు, కానీ మనము అన్నిటికంటే నిత్యముగా నిలబడేది ఏంటిదనంటే దేవుని రాజ్యం. ఈ భూలోక రాజ్యాలన్నీ కూలిపోతాయి, కానీ నిత్యము నిలిచే రాజ్యము కొరకు మన బిడ్డలను సమర్పిస్తున్నామా అనేది మనల్ని మనము క్వశ్చన్ వేసుకోవాలి. మొదటి సమయాలు 1:20 కనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని నేను యెహోవాకు మ్రొక్కుకొని వీనిని అడిగి తిననుకొని వానిని సమూయేలు పేరు పెట్టాను. ఆయనకి సమూయేలు పేరు పెట్టి మరి ఇచ్చేసిందా? 24వ వచనంలో పాలు మాన్పించిన తర్వాత అతడు ఇంకా చిన్నవాడై ఉండగా
ఆమె ఆ బాలుని ఎత్తుకొని 3 కోడలను తూమెడు పిండిని ద్రాక్షారసపుతిని తీసుకొని షిలోహులోని మందిరమునకు వచ్చెను. ఆమె ఏదైతే మ్రొక్కుబడి చేసిందో ఆ మ్రొక్కుబడిని మరి మర్చిపోలేదు, ఆ మ్రొక్కుబడిని నిర్లక్ష్యము చేయలేదు. ఆమెలో ఉన్న ఆసక్తి చూడండి. ఈ బిడ్డ దేవుని కొరకే నేను సమర్పించిన కాబట్టి ఈ బిడ్డను దేవుని ఆలయంలోనే నేను ఈ బిడ్డను, ఆ పాలు మానినాక ఎంత ఉంటాడండి బాలుడు, ఆ బాలుడిని తీసుకుపోయి అప్పచెప్పేసింది. మనం చేయగలుగుతామా అంత త్యాగం? మరి అటువంటి త్యాగం గల స్త్రీలుగా మనము ఉండాల్సి ఉంది. ఆ విధంగా మనం ఉంటే ఏంటిది అని అంటే ఈ లోక రాజ్యాలు, ఈ లోకములో ఒక గొప్ప సైన్యమును తయారు చేసే వారముగా, దేవుని కొరకు పనిచేసే సైన్యమును కనేవారముగా మనము ఉండాలి. మరి ఈ సమయంలో 28లో చూడండి, అదే మొదటి వచ్చే 28, నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను, తాను బ్రతుకు దినములన్నింటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితగాని చెప్పాను. అప్పుడు వాడు యెహోవా అక్కడే మ్రొక్కేను. అతను కూడా, ఆ చిన్న బాలుడు కూడా అక్కడ సమర్పిస్తే అక్కడ యెహోవాకు మ్రొక్కుతున్నాడట. చూడండి ఎంత చిన్నప్పటి నుంచే ఆ బిడ్డకు నేర్పించి, దేవునికి స్తోత్రం. అంటే తల్లి యొక్క మ్రొక్కుబడిని ఆయన అంగీకరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అటువంటి బిడ్డలను మనం కనేవారంగా ఉండాలి. అటువంటి దేవుని సేవ కొరకు సమర్పించే తల్లులుగా మనము ఉండాల్సిందిగా దేవుడు కోరుకొచ్చున్నాడు. మరి యూదా గోత్రపు స్త్రీలు చూద్దామా? యూదా యాజక వంశానికి చెందిన ఇశ్రాయేలీయురాలు. ఆమె అహరోను వంశస్థురాలుగా లేవి గోత్రానికి చెందినది. మరియు యాజకుడైన తన భర్త జకర్యాతో కలిసి యూదయ కొండ ప్రాంతాలలో నివసించింది. ఆమె బాప్తిసమిచ్చు యోహాను తల్లిగా మరియు యేసు తల్లి అయిన మరియకు బంధువుగా ప్రసిద్ధి చెందింది. ఈమె ఎవరు? ఎలిజబెత్. ఎవరిమే? ఎలిజబెత్. ఈమె ఏంటిది? ఎవరిని కన్నది? బాప్తిసమిచ్చు యోహాను. ఈయన ఎన్ని రోజులు బ్రతికింది? బాప్తిసం అంటే దేవుని యొక్క మార్గంను చూపిన తర్వాత ఆయన, నువ్వు హెచ్చవలసి ఉంది, నేను తగ్గవలసి ఉందని ఆయన చనిపోయినాడు. అంటే ఒక్కొక్కటి ఏంటిదంటే దేవుని కార్యాలు గొప్పవి, అది అర్థమవుతుందా? అయితే ఈయన చూడండి, లూకా సువార్త 1:9-10 దాకా చూసినట్లయితే ఈయన ఏ విధంగా పుట్టాడు, ఎక్కడ దర్శనం కలిగింది అనేది మనం చూద్దాం. యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి వంతు వచ్చింది. ఎవరికి? జకర్యా. 10వ వచనం, ధూప సమయం మందు ప్రజల సమూహం అంతయు వెలుపల ప్రార్థన చేయుచుండగా ప్రభుదూత ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనబడగా జకర్యా అతన్ని చూచి తొందరపడి భయపడిన వాడాయను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు అనగానే, అంటే ఈయన వంతొచ్చింది. ఈయన ఎవరు? యాజక ధర్మం చేస్తున్నాడు. ఎవరు? జకర్యా. అక్కడ వెళ్ళి యాజక ధర్మం చేస్తుంటే కుట్రక్కున దేవదూత వచ్చి ఈయనకి ప్రత్యక్షమైతే ఈయన భయపడ్డాడు. భయపడంగానే, భయపడకు, నీకు నేను కుమారుని ఇస్తా అంటే ఈయన అవిశ్వాసంతో ఇప్పుడు ఎట్లా అనగానే ఆయన నోరు పోతుంది. ఎప్పుడైతే కుమారుని కన్నాడో అప్పుడు పేరు పెట్టేటప్పుడు ఈయనకు నోరు వస్తుంది, యోహాను అని చెప్తాడు, అప్పుడు వస్తుంది. ఆ విధంగా దేవుడు ఈయనకు దర్శనమిచ్చి యోహానుని ఇస్తాడన్నట్టు. యోహాను సువార్త 1:6-8 దాకా మనం చూస్తే, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. చూడండి, ఈయన ఎక్కడి నుంచి పంపబడ్డాడు? ఈ యోహాను ఎందుకు దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడంటే, ఈయన యాజక ధర్మము, జకర్యా యాజక ధర్మము చేయటానికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ధూపం వేయటానికి పోయినప్పుడు ఆయనకి అక్కడ కుడి ప్రక్కన దేవదూత వచ్చింది.
వచ్చి ఆయనకి చెప్పింది కాబట్టి దేవుడు పంపించి. యోహానుని ఎవరు పంపించాడు? దేవుడు పంపించాడు. దేవుని యొద్ద నుండి పంపబడిన అని ఉంది చూడండి. ఒక మనుష్యుడుండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా చూడండి అటువంటి మంచి ఆయనని ఎవరు? ఎలిజబెత్ కన్నా. అటువంటి స్త్రీలుగా మనం ఉన్నాము. అందుకు అతడి మూలంగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు వచ్చెను. ఏ వెలుగును సాక్ష్యం ఇయ్యటానికి? యేసుక్రీస్తు మార్గం సరళం చేస్తానికి, యేసుక్రీస్తు వెలుగై ఉన్నాడని సాక్ష్యము చెప్పటానికి ముందుగా దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ఆయన ఎవరు? యోహాను. అతడు ఆ వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చాడు. దేవునికి స్తోత్రం. 15వ వచనంలో చూస్తే, యోహాను ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, నా వెనుక వచ్చేవాడు నాకంటే ప్రముఖుడు కనుక ఆయన నాకంటే ముందటివాడు ఆయన నేను చెప్పిన వాడు ఈయనే ఆయన అనియు ఎలుగెత్తి చెప్పాను. అంటే నా వెనుక వచ్చేవాడు నాకంటే గొప్పవాడు అని చెప్తున్నాడు. అంటే ఏంటిదది? సాక్ష్యము పలకటానికి దేవుని నుండి వచ్చినటువంటి ఆయన. మరి అటువంటి యోహానులనే కానీ మనం కంటున్నాము. అంటే దేవుని మార్గము సరళము చేసే కుమారులను మనం కంటున్నామా? మన కుమారులు దేవుని మార్గము సరళము చేసే వారిగా ఉన్నారా? ఆ విధంగా మనం పెంచున్నామా? ఆ విధంగా మనము మరి ఎలిజబెత్ ఆయన మీద ఎటువంటి ద్రాక్షారసము కానీ ఇవ్వలేదు, క్షౌరం కానీ చేయలేదు. అంటే ఆయన శిరస్సును కాపాడినదై ఉన్నది. అంటే మన బిడ్డల యొక్క తలంపులను, మన బిడ్డల యొక్క ఆలోచనలను ఏ తట్టు తిప్పాలి? దేవుని తట్టు తిప్పే వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడు చూచినా నువ్వు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, అన్నం పెట్టేటప్పుడు, నీతో నడిచేటప్పుడు మరి ఏం చెప్పాలా మనం మన పిల్లలకి? దేవుని వాక్యం. అంటే దేవుని తట్టు తిప్పాలి. ఏ సమయమున మనము ఆ ఎలిజబెత్ ఏ విధంగా అయితే ఆ తల మీద క్షౌరం కత్తిని పంపించలేదు, పడనీయలేదు, ఆ విధంగా ఎటువంటి శోధన మన బిడ్డల యొక్క తలంపులకు రాకుండానట్లు ఆ వారిని దేవుని తట్టు తిప్పువారమై, వారి ఆలోచనలను, మన బిడ్డల యొక్క ఆలోచనలను ఎవరి తట్టు తిప్పాలి? దేవుని తట్టు తిప్పువారమై ఉండాల. దేవునికి స్తోత్రం. వారు దేవుని యొక్క మార్గాలని సరళం చేయు బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఒక స్త్రీని చూద్దాము. మరియా యూదురాలు, ఒక పవిత్ర కన్యక. బైబిల్ ప్రకారం మనం చూసినట్లయితే యేసు తల్లి మరియా ఒక యూదురాలు అన్నట్టు. ఆమె గలిలయలోని నజరేతులో నివసించింది. మరియా సువార్తలలో మనం చూసినట్లయితే, సువార్తలు ఉన్నాయి కదా, ఆ బైబిల్లో సువార్తలు, వంశావళులు ఉన్నాయి కదా. ఆమె వంశాన్ని దావీదు రాజు వంశం దాకా ఎండ్ అవుతుంది. మరియు యూదా గోత్రం వరకు గుర్తించాలి. మన లూకా సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది. అది ఇప్పుడు యూదా వంశంకి చెంది లూకా సువార్త 3:23 నుండి 31 వరకు తర్వాత చదువుకో. యేసు వంశాన్ని మరియ ద్వారా దావీదు రాజు వరకు గుర్తించి ఆమెని మనము యూదా గోత్ర సింహంలా, అంటే అందులో నుంచి వచ్చినాడు, యూదా రాజ గోత్రానికి చెందిన వ్యక్తిగా స్థిరపరుస్తున్నారు. అయితే మరియా లోకరక్షకుని కనిన పవిత్ర పరిశుద్ధురాలైన స్త్రీ కన్యక. ఈమె ఎటువంటిది? కన్యక. ఏ పురుషుని ఎరుగని పరిశుద్ధురాలు ఈమె. అయితే ఈ కన్యక దేనికి పోల్చబడి ఉంటుంది? సంఘానికి పోల్చబడి కదా. అయితే మనం ఈ అసలు ఈ మరియ ఏంటి, ఎట్లా
అనేది చూస్తే మనము లూకాసు వార్త 1:27లో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడింది. ఆ కన్యక పేరు మరియా. ఈ యోసేపు యొద్దకు ఈ మరియా పంపబడింది. అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి ప్రధానమైంది, అంతే, పెళ్ళి కాలేదు. ఈ రోజులలో లాగా అంత ఫ్రీగా ఆ రోజులలో స్త్రీలు ఉండేవారు కాదు, కానే కాదు. ఈ రోజులలో స్త్రీలు బయటకు వచ్చారు, కానీ ఆ రోజులలో స్త్రీలు బయటకు వచ్చేవారు కాదు. ఏ స్త్రీ అయినా బయటికి వచ్చి నీళ్ళకు వచ్చినా కానీ అందరికీ కనబడుతుంది. ఆ రోజులలో ఆ విధంగా ఉండేవారు కాదు. అంటే స్కూటర్లు నడిపించడం కానీ అవి లేవు ముందు సంగతి. కాబట్టి ఆ రోజులలో ఆ స్త్రీకి, ఆ కన్యకకు ఏంటిదనంటే ప్రధానము చేయబడ్డది. వారు మాట్లాడుకునేవారు కూడా కాదుండొచ్చు, బహుశా ఏదంట. అయితే ఆ విధంగా ఉన్నప్పుడు 28వ వచనంలో లూకాసు వార్త 1:28లో ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభం, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడినది. ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా భయపడకుము, అక్కడ జకర్యాకు కూడా భయపడకుము అని అన్నాడు దూత. ఇక్కడ మరియకు కూడా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందింది. ఎవరి ద్వారా కృప పొందింది? దేవుని ద్వారా కృప పొందింది. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చు. అంటే ఈ మరియ ఎవరిని కన్నది? రక్షకుని. ఎవరిని? రక్షకుడు. మరి మనము ఎవరిని అంటున్నాము? ఇక్కడనేమో మోషే ఏం చేసిండు? మోషే ఏం చేసిండు? ఆ బంధకాలలో ఉన్న, బానిసత్వంలో ఉన్నటువంటి ప్రజలని బయటకు తీసుకొచ్చి కదా, తీసుకొచ్చిన తర్వాత వాళ్ళంతా ఎటు పోవాలి? అసలు వాళ్ళందరూ ఆరాధన చేయాలి. ఈ హన్నా ఎవరిని కన్నది? సమూయేలును కన్నది. ఈ సమూయేలు ఏం చేసిండు? ఆలయంలో పనిచేసాడు. ఆలయంలో పనిచేయాలి. తర్వాత ఈ ఆలయంలో పని చేసిన తర్వాత ఏం కావాలా? వాళ్ళు మారు మనసు, పశ్చాత్తాపం అన్నీ అయిన తర్వాత ఏం కావాలి? బాప్తిసం. ఈమె ఎవరు? ఎలిజబెత్ ఏం చేసింది? బాప్తిసం ఇచ్చే యోహానును కన్నది. మరి మన పాపాలన్నీ శుద్ధీకరించాలా నీటి ద్వారా, మరియు దేని ద్వారా? ఆత్మ ద్వారా, అగ్నితో బాప్తిసం పొందితేనే మీరు పరలోక రాజ్యం పోతారని యోహాను సువార్త. మళ్ళీ తర్వాత ఎవరు రక్తంతో మరి అంటే ఇచ్చిర్రు, రక్షణ ఇచ్చిర్రు? యేసు. అంటే ఇక్కడికి ముగిసింది అన్నట్టు. ఆయన శిలువ మరణం వరకు ముగిసింది. అర్థమైందా? మనకి ఇచ్చిన రక్షణ. ఆ విధంగా ఇటువంటి వారి నలుగురిని ఒక్కొక్క స్త్రీ కనేవారమై ఉన్నారు. అంటే స్త్రీ అంటే ఎవరు? స్త్రీ అంటే ఎవరని చెప్పుకున్నాము? స్త్రీ అంటే ఎవరు? కన్యక అంటే ఎవరు? సంఘం చెప్పుకున్నాం కదా. సంఘానికి సూచన కదా. 2వ కొరింథీ తీయము, 2 కొరింథీ. అంటే మనం చూస్తే తెలుస్తుంది. 11వ అధ్యాయము 2వ వచనం చివరి చదువు గట్టిగా. ఎందుకనగా పవిత్రులైన కన్యకగా ఒకడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పింపవలెనని ఎవరు ప్రదానము చేస్తే గాని సర్పము తన చాలా. ఇక్కడ ఎవరు? కన్యక ఏంటిది? సంఘం. కన్యక ఏంటిది? ఇక్కడ కన్యక ఎవరు? మనం ఇక్కడ చెప్పుకున్నది మరియా కదా.
మరియా అంటే స్త్రీ సంఘానికి సూచన. ఇక్కడ యోసేపుకి ఈమె కన్యకగా ఏమైంది, ప్రదానం చేయబడి. అట్లాగే మనము కూడా ఒక కన్యకగా సంఘము యేసుక్రీస్తుకు ప్రధానము చేయబడిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనకి వివాహము కాబోతుంది. అయితే మనము ప్రకటనలో 21లో ఉంటుంది కదా, 21 అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా, 21 అధ్యాయము 2వ వచనం అనుకుంటా. చూడరా, 2వ వచనము 1వ వచనం చూడు. మరియు నీ నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి వచ్చిన చూసి. దేవునికి స్తోత్రం. చూడండి, మనం ఇప్పుడు అది కావాల, సిద్ధపడాలి. దేవుని సన్నిధిలో ఈ నలుగురిని కన్నప్పుడు దేవుని రాజ్యము ఇక్కడ సిద్ధపడుతుంది. ఈ భూలోకంలో సిద్ధపడాలంటే ఈ నలుగురు ఉండాలి, ఈ నలుగురిని కనాల స్త్రీలు. అప్పుడు ఇక్కడ మొత్తం దేవుని రాజ్యమే. అది సార్వత్రిక సంఘముగా అది ఏమైతుందంటే మనం అందరం ఎత్తబడ్డప్పుడు మళ్ళీ అక్కడికి పోయినాక అది పరలోకం నుంచి దిగి వస్తుంది అని అంటే మళ్ళీ క్రొత్త ఆకాశం క్రొత్త భూమి దేవుడు ఏర్పరుస్తాడు. అప్పుడు అక్కడ నుంచి అది దిగి వచ్చి ఇక్కడ 1000 ఏళ్ళ పరిపాలన చేస్తాడు, కొత్త ఆకాశం. అందుకు మనం సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. ఆయన కొరకు ఆయన భార్య సిద్ధపడుచున్నది. ఆ సిద్ధంలో మరి మనం ఉన్నామా, మన బిడ్డలు ఉన్నారా, మనల్ని మనం పరిశీలించుకోవాలి. దేవుని సన్నిధిలో మరి ఏ విధంగా అయితే మరి ఈ నలుగురు స్త్రీలు మరి కన్నారు, అటువంటి వారిని కనాలి. మరి మనమందరం కూడా వారు సిద్ధపడాలి, మనమందరం సిద్ధపడాలి. నశించుచున్న వారిని కనాలి కన్నీటితో. అన్న ఏ విధంగా అయితే దేవుని పాదాలు పట్టుకొని మరి ఇచ్చే వరకు వదలలేదో ఆ విధంగా మనం కన్నీరు కార్చి అనేక ఆత్మల కొరకు మనము ఏం చేయాలి, అది రక్షణ కొరకు మనం దేవుని సన్నిధిలో ఆత్మలను కనేవారముగా ఉండాలా. దేవుని రాజ్యం కట్టే వారిని కనాలి. మనము ఆ విధంగా దేవుని కొరకు మనం సిద్ధపడాలి. సంఘం పెళ్లి కుమార్తెగా మనం సిద్ధపడుదుము గాక. ఆమేన్, 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 ఆమేన్.